ఫాతిమా సనా షేక్ ఈమె గురించి ఈ మధ్య ఎక్కువగా పలు రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో సౌత్ లో ఈమె ఒక సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా సమయంలో కాస్టింగ్ కోచ్ సమస్యను ఎదుర్కోవడంతో మొత్తం సినీ పరిశ్రమని విమర్శించింది అంటే ఈమెపై చాలా మంది నెగిటివ్ ట్రోల్స్ చేశారు. కానీ మొన్న మధ్య దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది కూడా. నేను సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని అనలేదు, ఇక ఇండస్ట్రీలో జరిగిన ఒక అన్యాయం గురించి మాత్రమే చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తనను కొంతమంది అపార్థం చేసుకున్నారని, కావాలని తనపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫాతిమా సనా షేక్. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈమెకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈమెపై అసభ్యకరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలేమైందంటే ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. 420, 12 కా, 4 తహాన్ వంటి సినిమాలతో బాలనటిగా నటించి 2016లో దంగల్ సినిమా ద్వారా హీరోయిన్ గా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 2200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోస్ ఈ రికార్డు బ్రేక్ చేయాలని చూసినా అంచుల వరకు వెళ్తున్నారే కానీ టచ్ చేయలేకపోతూ ఉన్నారు. అంతలో ఒక సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె చివరిగా ధగ్ ధగ్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈమెకి సంబంధించి ఒక బోల్డ్ వీడియో రిలీజ్ అయింది. ఇక ఇందులో ఒక సినిమా ఈవెంట్ కి హాజరైన ఫాతిమా స్టేజ్ పై అలీ ఫజల్ కి చాలా క్లోజ్ గా నిల్చొని తన ఎదభాగాన్ని పదే పదే అతడికి తగిలేలా చేస్తుంది. అతడు ముందుకు జరుగుతున్నా ఆమె కూడా ముందుకు కదులుతూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిచి మరి ఇంతలా దిగజారాలా అంటూ బరి తెగించింది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో కూడా నెట్టింటా వైరల్ గా మారింది.